ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనీయుడై ఏలును. సింహాసనీయుడైన అతడు యాజకత్వమును చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. తన సిలువను మోసుకుని వెళ్ళిన వ్యక్తికే యోహాను సువార్త 19వ అధ్యాయము, జకర్యా 6వ అధ్యాయంలో ఘనత వహించుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి తప్ప ఆ సిలువను మరెవరూ మోయలేరు. అదేవిధంగా ఆ వ్యక్తి తప్ప మరెవరును అంతటి ఘనత వహించలేరు. రాబో కాలంలో ఘనత వహించుటకు ఆయన కన్నా యోగ్యుడు మరి ఎవరు లేరు. దేవుడు మహిమపరచబడడం, మానవుడు తన పాపాల నుండి విమోచించడం, పాపం ఈ లోకానికి తెచ్చిన చెడునంతటిని మానవుడు విడిపించడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మహిమను ధరించి తన సింహాసనము మీద కూర్చుంటున్నాడు. దేవుని గృహంలోనికి, యాజకత్వంలోనికి, దేవుని రాజ్యంలోని అధికారానికి ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు లక్షణాలు ఒకే ఒక వ్యక్తిలో మనము కనుగొనగలము. అతడు ఘనత వహించుకొని సింహాసనీయుడై ఏలును. సింహాసనీయుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. నీతిరాజు, సమాధానాధిపతి అయిన ఈ వ్యక్తి యొక్క యాజకత్వము ద్వారా దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏర్పడ్డాన్ని గురించి ఈ మాట మనకు తెలుపుతుంది. దేవుని ఆనందం నిత్యం మరియు మానవుని ఆశీర్వాదార్థము ఈ విశాల విశ్వాన్ని ఆయన కాపాడేవాడై ఉన్నాడు. ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగుటనలో దేవునికిని, మహిమపరచబడిన ఆ మానవునికిని, ఈ మానవునికిని సమాధానం కలిగినట్లుగా మనం అర్థం చేసుకోగలము. కల్వరి సిలువలోను భరించిన ఆ వ్యక్తి వలనే ఈ సమాధానం లభిస్తుంది. ఆ సమాధానానికి ఆ కల్వరి సిలువే పునాది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.